సోదరుడైన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారిని ఎవరైతే చంపారో వాళ్ళ మీద మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అయితే అదే వ్యక్తులతో అంటే బోగోతు నారాయణ రెడ్డి కావచ్చు ఇంకో అదే వ్యక్తులతో తిరిగి మీరు రాజీ అయ్యారు మీ స్వభావానికి వ్యతిరేకంగా. అందుకు భారీగా తాయిలాలు ఉంటాయి, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు పెద్దారెడ్డి, అందుకే రాజీ అయ్యారనేది ఒక వర్గం ఆరోపిస్తుంది. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమంటారు? నాకు తాయిలాలు తీసుకునేది ఇంకోటి నాకు తెలుసు, కానీ మా వర్గం వాళ్ళు చాలా మంది కేసులలో ఉన్నారు, మర్డర్ కేసులలో. అప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, 5-6 గ్రామస్తులు ఉన్నారు, మేమందరం ఇబ్బంది పడతాము, ఇది పరిస్థితి, అది కాంప్రమైజ్ అయితే కన్నా ఇది పోతుందని. ఆ రోజు కేసు పెట్టినది కూడా నేను లేను. ఆ టైంలో నేను లోపల ఉన్నా, ఎవరో మా అనుచరులు ఎవరో పెట్టారు కేసు కూడా. అంటే అసలు ఆ రోజు మీ అన్నగారిని హత్య చేసిన రోజు మీరు ఎక్కడున్నారు? సబ్ జైల్లో ఉన్నా. ఏ కేసు మీద ఉన్నారు మీరు? ఏదో మర్డర్ కేసులోనే ఏదో ఉన్నాయి, సంథింగ్ కేసులో. ఆ కేసు ఎవరు పెట్టారంటారు? అది కూడా జేసీ సోదరులే పెట్టారా? అంతే కదా. ఓ ప్రీ ప్లాన్డ్గా మా అన్నను మర్డర్ చేసే దానికోసమే నన్ను ఆ కేసులో పెట్టేసి ఆ క్రైమ్ జరిగింది. ఆ టైంలో నేను లోపల ఉండే టైంలోనే. అసలు ఇక్కడ ఒక్కటి అర్థం కావడం లేదు, మీరేమంటున్నారు ఇక్కడ ఫ్యాక్షన్ లేదు, ఏదో చిన్న చిన్న వర్గ కక్షలు ఉంటాయి, ఆధిపత్యాలు ఉంటాయి అంటే అంటున్నారు. కానీ మీ అన్న స్టేషన్ దిగగానే అంత పెద్ద ఎత్తున మూకుమ్మడిగా వచ్చి చంపాల్సిన అవసరం ఉందంటారా అనేది, అంటే మీకేం బాధ అనిపించలేదు ఆ విషయంలో? ఎవరైనా కుటుంబంలో సాధారణంగా చనిపోతేనే బాధ ఉంటుంది, హత్య గావించినాక బాధ లేకుండా ఎట్లుంటుందండి? అలాంటి పెద్దారెడ్డి ఈరోజు వాళ్ళతో రాజీ అయిపోయారు కదా. ఎవరు చెప్పినారు నేను రాజీ అయినా అని? నాకు వాళ్ళకి ఇంతవరకు కేసు కొట్టేసినారంటే చెప్పినా కదా. చుట్టుపక్కల గ్రామస్తులు వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని నేను రాజీ అయినా తప్ప వేరే విధంగా నాకు ఆ ఆలోచన లేదు, ఇంకోటి లేదు. నా నేచర్ కూడా అది కాదు. ఏ డిపార్ట్మెంట్లో అడిగినా, పోలీసుని అడిగినా, ఇంకోటి అడిగినా నా నేచర్ కూడా కాదు. నా వరకు వచ్చినప్పుడు నేను అగ్రెసివ్గానే ఉంటా తప్ప ఇంకో విధంగా ఉండను. పెద్దారెడ్డి గారు సింగనమల నియోజక పరిధిలోని ఎల్లనూరు, పుట్లూరులని ఒక చిన్న సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకొని రాజ్యాధికారం చేస్తుంటారు అన్న ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లేమి కాదు, కానీ ఎల్లనూరు, పుట్లూరులో పూర్వం నుండి మాకు బంధుత్వాలు, స్నేహితులు ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్షన్ బాగా నడిచేది. ఆ ఫ్యాక్షన్లన్నీ కాంప్రమైజ్ చేసుకుంటూ పోయినాము. అందువల్ల మాకు అక్కడ ఉండే ప్రజలు కావచ్చు, ఇంకోరు కావచ్చు మాతో అనుకూలంగా ఉంటారు తప్ప ఇక్కడేందో మేము సామ్రాజ్యం స్థాపించడానికి ఇక్కడేమన్నా పెద్ద గనులో ఇంకోటో ఉండి అవన్నీ దోచుకుంటా అంటే మేము సామ్రాజ్యం కోసం పోరాడుతున్నాం అనుకోవచ్చు. అంతా ఇక్కడ వ్యవసాయ రైతులే. అంటే అసలు ఎల్లనూరు, పుట్లూరులే కాదు, తాడిపత్రి ఎవరైనా కూడా మీ మాట వినకపోతే వారిని బెదిరించడము, వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీయడము, చీనీ చెట్లు నరికించడము, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటారు పెద్దారెడ్డి అంటుంటారు. అంటే ఇవన్నీ కూడా మీ ప్రత్యర్థులు కావచ్చు, ఇతరులు కానీ ఆరోపిస్తున్న వ్యాఖ్యలు. వారికి సమాధానం ఏమిస్తారు మీరు? చెట్లు నరకడం ఇంకోటి ఎవరు అంటే ఈ కాలంలో ఇంకా ఆ సంస్కృతి ఉందంటారా? తాడిపత్రి అంటే అందరికీ వచ్చేది అదే కదా, జామ చెట్లు నరికినారు, చీనీ చెట్లు నరికినారు, ఆర్థిక మూలని. ఇప్పుడు ఆ చెట్లు నరికి ఈరోజు ఇక్కడ చీనీ చెట్లు, జామ చెట్లు కనిపించకుండా పోయాయి. ఎక్కడ చూసినా చెట్లు నరుకుతా అన్నారు. చెట్లు నరుకుతా అన్నారు, గ్రౌండ్ వాటర్ లేకపోతున్నాయి అనుకోవచ్చు కదా. గ్రౌండ్ వాటర్ లేకుండా పోతుంటాయి కదా. ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ ఉండేది ఫ్యాక్షన్ ఉన్నప్పుడు, ఆ గ్రామంలో వాళ్ళకు వర్గ కక్షలు ఉన్నప్పుడు ఆ విధంగా చేసింటారు. నేనేం చేయలేదు అని నేను చెప్పను, కానీ చేసింటారు. ఏంటంటే ఒక నాయకుడు ఆర్థికంగా ఇబ్బంది పడితే సేఫ్గా ఉండొచ్చనో, లేకపోతే అతను సరెండర్ అవుతాడనో ఆ విధంగా ఉండొచ్చు తప్ప ఇంకో విధంగా ఉద్దేశపూర్వకంగా ఇంకోటి చేసి ఏమి సామ్రాజ్యం చేయడానికి ఏమైనా వనరులా లేకపోతే ఇంకోటి ఉంటుంది. చేసిండొచ్చు అంటున్నారు. చేసిండొచ్చు. ఇక్కడ పెద్దారెడ్డి గారే చేశారు. వాళ్ళు అతని మాట వినకపోతే ఎంతటికైనా సిద్ధం, ఆర్థిక మూలాలపైన దెబ్బ కొడతారు, ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తారు అని ఆరోపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ప్రత్యర్థులు ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకోవచ్చు కదా ప్రజలకు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థి అయినప్పుడు ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తారా అని వాళ్ళు ఓటర్లకు కూడా చెప్పే అవకాశం ఉంది. దీన్ని ఎలా తిప్పుకొడతారు మీరు? నేను తిప్పుకొట్టేది ఏమంటే, ఒకసారి మాకు అవకాశం ఇస్తే అక్కడ ఏం చేస్తాము అనేది, డెవలప్మెంట్ ఏం చేస్తాము అనేది వాళ్ళకి తెలియజేస్తాము. రెండోది, అక్కడ లీడర్లు కానీ, గ్రామస్తులు కానీ, ఫ్యాక్టరీ వాళ్ళు లబ్ధి పొందుతారు లేదా కానీ జేసీ సోదరులు మటుకు పబ్లిక్ను, అధికారాన్ని పెట్టుకొని లబ్ధి పొందుతారు. ఎలాంటి లబ్ధి పొందుతున్నారు వాళ్ళు?
మీరు పోయి ఫ్యాక్టరీలో వాళ్ళు అడగండి. ఇప్పుడు నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా చెప్తున్నారు, మేము ఎవరితో లంచాలు తీసుకోం, కాంట్రాక్టర్లు మాకు లంచాలు ఇచ్చి వద్దంటాం, డీడీల రూపంలో ఇస్తే అది మొత్తం కూడా మున్సిపాలిటీలకు ఇచ్చి ఆఫీసులకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలకే ఖర్చు పెడతాం మేము అని మీడియా ముందే బలంగా చెప్తున్నారు కదా. ఇంకా అంత బలంగా చెప్పినప్పుడు కూడా మరి ఇంకెక్కడ వాళ్ళు మామూలు తీసుకుంటారు? ఆ మున్సిపాలిటీలో ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారో కనుక్కోండి. 3-4 ఉన్నారు. ఆ 4 అతని బినామీలే. ఏమున్నా కూడా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఒక బ్రాంచ్ షాప్ పెట్టాలన్నా కూడా ఇన్ని లక్షలు డిపాజిట్ చేయాలి మున్సిపాలిటీకి. ఆ డబ్బులతో మున్సిపాలిటీకి అసెట్స్ కొనడం కానీ, ఈ డంపింగ్ మిషన్లు, పల్వరైజర్ మిషన్లు కొనడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు, దీంతోనే బడ్జెట్ కూడా పెంచుతున్నాము అనేది కూడా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇంకా ఇవి కాదని ఇంకా ఎలాంటి పరిస్థితులు అంటే అది నామినల్ థింగ్స్ అంతే. అక్కడ ఉండేది అతను మున్సిపాలిటీని ఓ విధంగా అడ్డం పెట్టుకొని దోచుకుంటా అన్నాడని కూడా నేను చెప్పగలుగుతాను. అతను ఫుట్పాత్లు వేసినారు. ఎవరు వేసినారండి ఫుట్పాత్లు? ఎవరు అంగడి ముందర వాడు వేసినాడు. చెట్లు నాటినారు. ఎవరు నాటినారండి? ఎవరు అంగడి ముందర వాడు చెట్టు నాటినాడు, అతను బిల్ చేసుకుంటున్నాడు. అంటే తాలూకాలో 3 తప్ప కాంట్రాక్టర్లు 4వ వ్యక్తి ఉండడా? అక్కడ బీసీ మున్సిపల్ చైర్మన్ ఉంది, ఆమె స్టాంప్ యాడ్ అంతే. అంటే మున్సిపల్ సమస్యలపై మీరు ఎలాంటి, అంటే మున్సిపల్ సమస్యలు ఏమైనా గుర్తించారు మీరు? మున్సిపాలిటీలో పలానా సమస్య ఉందని గుర్తించారు మీరు? ఇంతవరకు నేను మున్సిపాలిటీ పరిధిలో తిరగలేదు. ఎందుకు జేసీ సోదరులు ఉన్నారని భయమా, లేకపోతే ఎందుకు అనుకున్నారా? ఆ భయం అనేది నాకు ఎలాంటిదో తెలియదు. మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన విషయం కూడా కాదు. అలాంటప్పుడు ముఖ్యంగా మీరు వైసీపీ బాధ్యతలు తీసుకుంటేనే నియోజకవర్గానికి ఆయువు పట్టైన తాడిపత్రిలో పర్యటించాల్సింది పోయి మీరు యాడికి ఎందుకు వెళ్ళారు? యాడికి వెళ్ళడం అంటే ముందు విలేజెస్ అంతా తిరిగి అక్కడ ఏమి లోపము, ఎక్కడ లోపం జరుగుతుంది విచారించి, అక్కడ డెవలప్మెంట్ ఏమి, అక్కడ ఉండే ప్రజలకు కూడా ఒకసారి మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇచ్చిన తర్వాత మేము ఏం చేస్తామో చూపిస్తామని చెప్పి తిరుగుతున్నాం తప్ప, అందులో మా కుమారుంది మ్యారేజ్ ఉంది డిసెంబర్లో. ఈ టైం బౌండరీ లోపల అట్లా వెడ్డింగ్స్ ఇచ్చుకుంటా చెప్పుకుంటా అన్ని విధాలుగా తిరుగుతాండ తప్ప, తాడిపత్రిలో తిరిగితే పల్లెల్లో మనం మళ్ళా తిరగలేమనే బాధతో 2 years ఉంది. టౌన్ అంతా తిరుగుతాము, అక్కడ ప్రజలకు చెప్తాము ఆయన చేసే న్యాయమో అన్యాయమో ఏది ఉంటే అది ప్రజలకు విన్నవిస్తాము. మా గెలుపు కోసం మేము కృషి చేస్తాము. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.